హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. ముందుగా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. 2025 అడ్వాన్స్గా శుభాకాంక్షలు. ఎందుకంటే చాలా దగ్గరగా ఉంది కదా టైము. సో అప్పట్లోపల మళ్ళీ వీడియో పెట్టానో అందుకోసమే అందరికీ అడ్వాన్స్డ్గా 2025 శుభాకాంక్షలు అనమాట. ఇంకా మన దీనికి వచ్చేస్తే ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి, దాని బేసిక్స్ గురించి మీరు ఎలా చేస్తున్నారో అసలు వీడియో అయితే ఫస్ట్ ఎండ్ వరకు చూడండి. చాలా అసలు ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట ఈరోజు వీడియో. సో ఇది ఏమి అంటే స్టాక్ మార్కెట్ గురించి, ఆ తర్వాత ఫినాన్షియల్గా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి నేను బేసిక్స్ అనేది మీకు చెప్తానండి. నార్మల్గా ఒకసారి మీ కామెంట్స్ నేను చెప్పిన దానికి మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ చేయండి. జస్ట్ ఇవి నా ఒపీనియన్స్ మాత్రమే. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట ఇదైతే మాత్రము. సో ఇక్కడ ఏంటి అంటే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ ఎవరు చేయొచ్చు, స్టాక్ మార్కెట్ గురించి మనం కానీ తీసుకుంటే కనుక స్టాక్ మార్కెటింగ్ అనేది ఎవరైనా చేయొచ్చండి. 10th క్లాస్ పిల్లలు కూడా చేయొచ్చు. కాకపోతే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అనేది కావాలన్నమాట ఫస్ట్ అయితే. సో నాలెడ్జ్ అనేది మనకి ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ మీ దగ్గర ఒక 20 lakhs ఉందనుకోండి. 20 lakhs తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారు? 20 lakhs తీసుకొని వెళ్ళి మీరు ఇల్లు, ఇప్పుడు మన ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సజెషన్ ఇస్తారు. ఇప్పుడు మన దగ్గర 20 లక్షలు ఉందనుకో, ఒకరు ఏమంటారంటే బాడీకి లేకుండా హౌస్ కొనుక్కుంటే సరిపోతుంది అంటారు. ఇంకొకరు సైట్ మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక ఎండ్ ఆఫ్ ద డే మీకు డబ్బులో త్రిబుల్ అవుతుంది, కొంచెం అమౌంట్ వస్తుంది అంటారు. ఇంకొకరు ఏమంటారంటే షేర్ మార్కెట్టో లేదా ఏదైనా బిజినెస్ మీద పెడితే మీకు మంచి డబ్బులు వస్తుంది, షేర్ మార్కెట్ కానీ, లేదు ఇంకా నాలెడ్జ్ ఉండే వాళ్ళు అయితే ఏదన్నా బిజినెస్ మీద కానీ సైడ్ బిజినెస్ మీద కానీ పెట్టుకోండి అంటారు. నార్మల్గా అయితే మనకి ఏదన్నా మనం చేసే పని కాకుండా ఇంకొక ఇన్కమ్ కావాలని ఖచ్చితంగా అనుకుంటాం కదా. సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఇల్లు కొనడం కరెక్టా, లేదు సైట్ కొనుక్కోవడం కరెక్టా, లేదు స్టాక్ మార్కెట్లో పెట్టడం కరెక్టా? సో డిఫరెంట్ వేస్లో మనం ఇక్కడ దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs తీసుకొని మీరు ఇల్లు కొనుక్కోవాలా అనుకుంటున్నారు. మీకు 20 lakhsకి ఇల్లు వస్తుందా? రాదు. సో మీరు మళ్ళీ ఒక 20 lakhs మీ దగ్గర ఉంది. మినిమం ఇండివిజువల్ హౌస్ అయినా సరే మీరు తీసుకోవాలంటే ఇప్పుడైతే 80 నుంచి 1 CR మధ్యలోనే ఉంది, అంతకు తక్కువైతే లేదు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా మిగిలింది లోన్ చేయాలి. మీ దగ్గర 20 lakhs ఉంది ఫస్ట్ ఇనిషియల్ పేమెంట్కి. నెక్స్ట్ మీరు మిగతా 80 lakhsకి 60 lakhs లేదు 80 lakhs లోన్ చేసి మీరు ఇల్లు కొనుక్కోవాలి. మళ్ళీ మీరు మంత్లీ దానికి ఎంత కట్టాలి? లోను 50,000 to 60,000 అయితే మంత్లీ పే చేయాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న 20 lakhs వెళ్ళిపోయింది, ప్లస్ మీరు మళ్ళీ ఏం చేయాలి? 15 or 16 పే చేయాలి. మీకు ఇన్కమ్ వస్తుందా? రాదు. సో ఓకే, సైట్ మీద పెట్టినారు అనుకోండి. సైట్ మీద పెట్టేసి వదిలేస్తే అది ఎప్పటికో డబుల్ త్రిబుల్ అవుతుంది. ఇమీడియట్గా డబుల్ త్రిబుల్ అవుతుందా? కాదు కదా, ఎప్పటికో అవుతుంది. పోనీ మీకు మంత్లీ ఇన్కమ్ వస్తుందా దానివల్ల? ఏమీ రాదు. నెక్స్ట్ స్టాక్ మార్కెటింగ్ అంటారా? స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఇంట్రాడే చేస్తారనుకోండి. ఇంట్రాడే చేస్తే ఇప్పుడు ఎవరో చెప్పారు అని ఇంట్రాడేలో పెట్టేస్తారా? ఇవి జస్ట్ నా ఒపీనియన్స్ మాత్రమే అండి. ఇంట్రాడేలో ఎలా పెడతారు? మీరు దానికంటూ టైం ఇవ్వాలి. ఇంకా వేరే జాబ్ చేయడానికి ఏం ఉండదన్నమాట. మీరు ఇంట్రాడే చేయాలి అనుకుంటే కనుక, డైలీ ట్రేడ్ చేయాలి అంటే కనుక మీరు ఏం చేయాలి? ఇలా చేసుకోవాలి. ఏంటి, ఇంక వేరే ఆప్షన్ లేదు. దాని మీద మీరు కూర్చొని మొత్తం ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి. అప్పుడే మీకు అది కూడా చెప్పలేమన్నమాట. ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది, డిపెండ్స్. అది ఎవ్వరు చెప్పలేరు. సో ఏది బెటర్ మనకి? ఎప్పుడు కూడా వీలైనంత వరకు ఇంట్రాడేలు అవన్నీ మనకు కొంచెం రిస్కీనే. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, 20 years ఉన్నా, 30 years ఉన్నా, ఎవ్వరూ ఇక్కడ చెప్పేది రాంగేనండి. ఖచ్చితంగా నేను ఈరోజు చెప్పాను, వాళ్ళు 1 month లేదా 2 months మీరు చేసినా కూడా మీకు వస్తుందా? 100% నేను చెప్తాను. ఒకరోజు వస్తే 2 రోజులు పోతుంది. ఇంట్రాడే మాత్రం అంత ఎక్స్పర్ట్స్ ఎవ్వరూ కాదు. లేదు ఎంతో కష్టపడి నేను మంచి ఎక్స్పర్ట్ అనుకుంటే రోజుకు 2,000 3,000 సంపాదించుకోగలరు. కానీ అత్యాసకు పోయినారంటే ఉన్నది మొత్తం ఊడ్చకపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇంకొకటి, ఎవరినో నమ్మి బ్లైండ్గా మేము సజెస్ట్ చేస్తాము, మేము ఇస్తాము, మీకు ప్రాఫిట్ చూపిస్తాము, అది ఇది అంటే నమ్మి వెళ్ళొద్దండి. అది నేను మెయిన్గా చెప్పేది. స్టార్టింగ్ నుంచి కూడా స్టాక్ మార్కెట్ అనగానే మీకు మెయిన్గా చెప్తా ఉండేది వచ్చి నేను అదే అనమాట. సో ఇంకెలా స్టాక్ మార్కెట్ చేయాలి? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, SIPs చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా
డిఫరెంట్గా ఉంటాయండి. ఒకే ఇదిగా ఏం కాదు. ఎస్డబ్ల్యూపీ అనేది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఎస్డబ్ల్యూపీ ద్వారా మనము అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. అది ఏంటి ఎలా అంటే ఇప్పుడు ఉన్న అమౌంట్ అలానే ఉండిపోయి ఉంటుంది. సో మనకి యూనిట్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట. దాంట్లో నుంచి మనం కొంచెం అమౌంట్ విత్డ్రా చేసుకుంటూ వస్తే ఇక్కడ మీరు లోను కట్టాల్సిన అవసరం ఉండదు. మీకు మంత్లీ ఇంతో అంతో మీ రెంట్కి అయ్యేంత అమౌంట్ ఒక 10,000 15,000 చూడండి. ఒకేసారి కోటీశ్వర్లు కావాలని ఆశపడద్దండి. చిన్నగా అయినా సరే మీకంటూ సెకండ్ ఇన్కమ్ కోసం జనరేట్ చేసుకోవడం కోసం నాలెడ్జ్ పెంచుకోండి. సో అది చేసుకోండి ఇక్కడ. సో మీరు అలా చేశారనుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి ఎస్డబ్ల్యూపీ ద్వారా, ఇది ఒక్కటి కాదండి, ఇందులో చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాకపోతే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అనేది అవసరం. వితౌట్ నాలెడ్జ్ అసలు ఏ పని చేయొద్దండి. సో ఫస్ట్ మీరు నాలెడ్జ్ ఎలా తెచ్చుకోవాలి? నాలెడ్జ్ ఎలా తెచ్చుకుంటారు? ఒక న్యూస్ పేపర్ చూడండి. ఆ తర్వాత డైలీ జరిగే లైవ్ న్యూస్ ఛానల్స్ వస్తాయి. షేర్ మార్కెట్ డైలీ లైవ్స్ వస్తాయన్నమాట. అది చూడండి. లైవ్స్లో మీరు చూసారనుకోండి, ఖచ్చితంగా అంటే మీరు ఫస్టే ఇన్వెస్ట్ చేయొద్దండి. మీకు ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత కొంచెం ఏం అవ్వదండి. మనం ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా ఎన్నో చూసుకుంటూ పనికిరాని వీడియోలు చూస్తూ ఉంటాం కదా. పనికొచ్చే వాటి కోసం కొంచెం టైం స్పెండ్ చేసి మీరు అవి చూసారనుకోండి, మీకు ఇంతో అంతో ఫస్ట్ డే రాదు, సెకండ్ డే రాదు, థర్డ్ డే రాదు, 1 మంత్కి అట్లీస్ట్ షేర్ మార్కెట్ అంటే ఏంటి అనేదన్నా అర్థమవుతుంది. సో అనాలిసిస్ చేసుకున్నారనుకో 6 మంత్స్ పట్టనియండి, 1 మంత్ పట్టనియండి. ఇప్పుడు బయట తిరిగేది మానేయండి, కాసేపు కూర్చోండి, సిస్టమ్ ముందర కూర్చోండి. అసలు ఏం జరుగుతుంది, మార్కెట్ అంటే ఏంటి, అసలు ఇవి స్టాక్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? మీరు ఏదన్నా చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరేమీ కొనద్దండి, అమ్మద్దండి. జస్ట్ ఊరికే బ్లైండ్గా అదేమో అంటాం కదా, ఉత్తుత్తగా పెట్టండి తీయండి అన్నట్టు కొంచెం మీదే మీరు మరీ తక్కువ ఈ అమౌంట్ నాకు పోయినా పర్లేదు అనుకున్నప్పుడు జస్ట్ అలా స్టాక్స్ ఓకే ఈరోజు నేను ఈ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నా, ఇది ఎంతవరకు పోతుంది, ఇది పెట్టినాము ఓకే, అది నోట్ చేసుకోండి. ఫస్ట్ అది నోట్ చేసుకొని అది ఎన్ని రోజులకి ఎంత పెరిగింది. ఈ విధంగా మీరు ఫస్ట్ మీరంతకు మీరు ఒక పేపర్లో మీరు ఏ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు, మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత మీరు ఏ స్టాక్ మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని కంపేర్ చేసుకుంటూ రండి. రోజుకి మీరు ఎంత నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారు అనేది. ఒక్క 6 మంత్స్ కూర్చుంటే మినిమం నాలెడ్జ్ అయితే సంపాదించుకోవచ్చండి. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడానికైతే ఆ టైం సరిపోతుంది. ఇక్కడ ఎవ్వరూ తోపులు కాదండి, ఎవ్వరికి ఏం నాలెడ్జ్ ఉండదు. అందరూ మనలాంటి వాళ్ళే. గొప్పగా చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒకరోజు వస్తుంది, ఒకరోజు పోతుంది. వచ్చినప్పుడు ఒకవేళ ఒక 20 lakhs 30 lakhs వచ్చి 5 lakhs పోయింది అనుకోండి, అప్పుడు ఎవరు ఫీల్ అవ్వరు. అదే కనుక ఒక 5 lakhs వచ్చి 20 lakhs పోయింది అనుకో, అప్పుడు ఎవరికైనా బాధే ఉంటుంది. కాబట్టి చిన్నగా స్టాక్స్ ఎలా కొనుక్కోవాలి, ఎలా అమ్మాలి, ఎలా సెల్ చేయాలి, ఎలా బై చేసుకోవాలి, అదేవిధంగా స్టాక్స్ని ఫస్ట్ నోట్ చేసుకోండి. మీరు ఈ స్టాక్ కొనాలనుకుంటున్నారు, ఆ రోజు ఎంత ప్రైస్ ఉంది, నెక్స్ట్ డేకో 1 వీక్కో అది ఎంత ఇంక్రీజ్ అయింది లేదు డిక్రీజ్ అయింది, అసలు ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది, అలా మీరు డైలీ వాచ్ చేసి కొద్ది రోజులు గమనిస్తే కనుక ఖచ్చితంగా వస్తుందండి స్టాక్ మార్కెట్ అన్నది. 6 మంత్స్లో మీరు లైవ్ చూడండి, లైవ్ ఛానల్స్ చూడండి, లైవ్ న్యూస్ చూడండి, స్టాక్ మార్కెట్ గురించి పేపర్స్లో వస్తుంది, అవి చూడండి. కంపెనీస్ గురించి వస్తూ ఉంటాయి, ఏదేది ఎంత షేర్ పెరుగుతుంది, ఏదేది ఎంత డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అని. సో ఇలాంటివన్నీ చూసి మనము అనాలిసిస్ చేయాలి. టెక్నికల్ నాలెడ్జ్ కూడా మంచిగా ఉండాలి. ఎంత ఉన్నా ఒక్కొక్కసారి మనం ఖచ్చితంగా బురదలో కాలు వేస్తాము. అందుకోసమే లాంగ్ టర్మ్ అనేది పెట్టామనుకోండి, మనకి ఈ ప్రాబ్లం ఉండదన్నమాట. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేస్తే ఎస్డబ్ల్యూపీ ద్వారా మీరు మంత్లీ కొంచెం ప్రాఫిట్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు నేను అన్నట్టు ఫినాన్షియల్గా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే, మీరు మంత్లీ ఎంతో కొంత సంపాదిస్తున్నప్పుడు ఒక 5,000 మరి అంతా కాకపోయినా 5,000 10,000 ఈ విధంగా పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ తీసుకెళ్ళి మనం ఇంటి మీద పెట్టేసి దానికోసమే లైఫ్ టైము ఇంకా అప్పు కట్టడమే మన జీవితం సరిపోతుందన్నమాట. సో అలా కాకోకుండా ఈ విధంగా చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు మంత్లీ రెంట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. మీ 20 lakhs అక్కడే ఉంటుంది. ఏదో ఒక రోజు ఎండ్ ఆఫ్ ద డే 1 CR అవ్వచ్చు, 2 CR అవ్వచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అది ఆ 20 lakhs. ఆ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు బేసిక్స్ నేర్చుకున్నాక స్టాక్ మార్కెట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏది తెలియకుండా బ్లైండ్గా వెళ్ళొద్దండి. అదే అంటున్నాను కదా, ఫస్ట్ అయితే మీరు ఏది కొనాలనుకుంటున్నారు, ఏది అమ్మాలనుకుంటున్నారు, మీరు అనుకున్న దానికంటే అది ప్రైస్ పెట్టకుండానే నోట్ చేసి పెట్టుకొని
అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్, టెక్నికల్ నాలెడ్జ్ అనేది చాలా మస్ట్. ప్లస్ ఎవరో చెప్పింది బ్లైండ్గా వెళ్ళి పెట్టద్దండి, మీరంతకు మీరు ఓన్గా నేర్చుకోండి. మనం ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం. ఇంకొకటండి, బెట్టింగ్ యాప్ల వరకు వెళ్ళొద్దండి. అదేవిధంగా డ్రింక్ చేయొద్దండి. డ్రింక్ చేసే మీ ఫ్రెండ్స్ ఈరోజు బాగానే ఉంటుంది, వెళ్తారు డ్రింక్ చేస్తారు, 2 రోజులు బాగానే ఉంటుంది, 3 రోజులు బాగానే ఉంటుంది, దానికి కానీ బానిస అయిపోతే మీ జీవితం ఇంకంతే, మీరు మత్తులోనే ఉండిపోతారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. బెట్టింగ్ యాప్ కన్నా డ్రింక్ చేయడం అన్నా ఇవి రెండు ఒకటేనండి. కాబట్టి ఎంత తెలివిగా ఉంటే అంత జాగ్రత్తగా మీరు ఉన్నట్టు అనమాట, సేఫ్ సైడ్. సో ఫినాన్షియల్గా మనం ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు నేను ఒక లాస్ట్ వరకు వినండి, మంచి ఎగ్జాంపుల్స్ 2 ఇస్తాను. ఒక ఫ్యామిలీ ఉందండి. ఆ ఫ్యామిలీలో ఏంటి అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి, ఏబి అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక 5 మంది మగపిల్లలు, 3 ఆడపిల్లలు ఉన్నారు. సో 5 మంది మగపిల్లలు, 3 ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళది వ్యవసాయ కుటుంబం, అంత ఏం జరిగే వాళ్ళు కాదు. ఏదో చిన్నగా అందరూ చదువుకొని తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. అదేవిధంగా ఒక అతను ఇంకా కొంచెం బాగా చదువుకొని, అంటే అదే తను కూడా ఏదో నార్మల్గా చదువుకున్న, తను టైం బాగుండా ఏదో మంచి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు ఉంటారు కదా. సో వాళ్ళకి ఏమైంది అంటే మొత్తం తను సంపాదించిందంతా చెప్పేవాళ్ళు లేక అందరి పిల్లలకి, అక్క పిల్లలకి, తమ్ముళ్ళ పిల్లలకి, అన్న పిల్లలకి పెడుతూ వచ్చారనమాట. వాళ్ళకి ఏం కావాలన్నా టేక్ కేర్ తీసుకోవడం, వాళ్ళకి ఏం కావాలన్నా ఇవ్వడం. ఎండ్ ఆఫ్ ద డే వచ్చిన తర్వాత తను ఏమీ చేసుకోలేదు, తనకంటూ తను ఓన్గా ఏమి కానీ పెట్టుకోలేదన్నమాట. ఏం చేశాడు, మొత్తం మంత్లీ వచ్చిన శాలరీలో ఒక అక్క కొడుక్కి ఒక 5,000 వేయడం, అన్న కొడుక్కి 5,000 వేయడం, వాళ్ళు చదువుకుంటుంటే వాళ్ళకి బట్టలు కొనేయడం, వాళ్ళకి వెళ్ళినప్పుడంతా బ్యాగ్స్, బుక్స్, ఇలా ప్రతిదీ కొనేయడం అనమాట. అది ఎప్పుడో ఓ కాలంలో 2000లో ఈ విధంగా జరిగింది. సో ఆ 2000లో అదే మంత్లీ 5,000 వాళ్ళకి ఇచ్చే బదులు అతను ఒక ల్యాండ్ కొని, లేదు ఒక 5,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చింటే ఈరోజు కోటీశ్వరుడు అయింటాడు. కానీ ఈరోజు పిల్లల్ని చదివిపించి వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారు. కానీ వాళ్ళు ఈరోజు ₹1 వాళ్ళు ఎవరో పెట్టారు కదా, ఏ అనే పర్సన్ పెట్టినాడు కదా. సో ఆ వ్యక్తికి వాళ్ళు పెట్టారు కదా, వాళ్ళ సంపాదన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు. పెట్టాలనే ఆలోచన వాళ్ళకు ఉండదన్నమాట. ఇవ్వాలని కూడా వాళ్ళు అనుకోరు. ఎందుకు అనుకుంటారు, ఎవరైనా హెల్ప్ తీసుకున్నంత వరకే ఉంటారండి, తర్వాత ఎవ్వరు ఇవ్వరు. ఇప్పుడు మీరు కూడా ఎంగేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్కి ఇచ్చి ఆడి తాగి అస్సలు మోసకపోవద్దండి. అందుకోసమే నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు ఒక స్టేజ్కి వెళ్ళినాక కనీసం మీరు ఎలా ఉన్నారు అని పలకరించడం కూడా ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ కృతజ్ఞత భావం లేదు, వాళ్ళ అవసరం తీరిపోయింది. ఈరోజు వాళ్ళకి 2 lakhs 3 lakhs శాలరీ వస్తుంది కదా. సో నెక్స్ట్ వాళ్ళతో ఏం పని ఉంటుంది చెప్పండి. అలాంటి పిల్లలు మన వాళ్ళే అలా ఉంటారనమాట. సో బయట వాళ్ళ గురించి మనం ఎంతగా ఆలోచిస్తాము. మీరు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినారనుకోండి, వాళ్ళకి ఇచ్చే బదులు ఏం చేస్తారంటే ఒక పూట భోజనం పెట్టి ఇచ్చండి. లేదంటే మీకు రాదు అని తెలిసినా వాళ్ళు 50,000 అడిగినారనుకోండి, 5,000 ఇచ్చేసి సైలెంట్ అయిపోండి అంతే. ఊరికే అప్పులు ఇచ్చి ఇది కావద్దండి. సో ఆయన ఆ రోజు కానీ ఇట్లా నేర్చుకొని ఒక షేర్ మార్కెట్టో లేదు ఒక జాగా మీద ఇన్వెస్ట్ చేసినా కూడా ఆ రోజు 10,000 20,000 30,000 పెడితే కుంట జాగా వచ్చేదన్నమాట. సో అప్పుడు ఒక కుంట జాగా ఈరోజు 50 లక్షలు ₹1,00,00,000 అయింది. ఈరోజు ఆయన కోటీశ్వరుడు అవ్వాల్సిన వాళ్ళు ఎలా ఉన్నారు అంటే నార్మల్గా వాళ్ళ పిల్లలంతా మంచిగా సెటిల్ అయ్యారు. ఆయనేమో కష్టపడుకొని, అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు కానీ బట్ కష్టపడుకొని లైఫ్ లీడ్ చేసుకుంటున్నాడు. అదే ఆయనకు అంత థింకింగ్ ఉండింటే ఆ రోజు ఎలా ఉండింటుంది ఆయన ఫ్యూచరు. ఈరోజు అసలు కాలు పైన కాలు వేసుకొని కూర్చొని తినే విధంగా ఉండింటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే మన వాళ్ళు బయట వాళ్ళు ఎవరైనా ఇలానే ఉంటారు. ఊరికే టైంపాస్ చేయకన్నా యువతగా ఉన్న వాళ్ళు ఇప్పుడన్నా మేల్కొని మంచిగా మీకు ఇంకా చాలా లైఫ్ ఉంటుంది. ఇప్పటి నుంచినే మీకు వచ్చిన ఇన్కమ్ ఎంతైతే వస్తుందో దాంట్లో ఇప్పుడు 1 lakh రానియండి, మీ ఖర్చులన్నీ పోయి 5,000 మీరు పక్కన పెట్టుకునే విధంగా చూసుకోండి. అదేవిధంగా ఆ 5,000ని ఈ విధంగా షేర్ మార్కెట్లో ఒక చీటీ కట్టుకోనో లేదా ఎట్లో ఒక 1 lakh 2 lakhs చేతిలో పెట్టుకొని ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంటుంది. మళ్ళీ వచ్చిన తర్వాత మీరు వైఫ్ పిల్లలు ఇలా మీకు ఎన్నో బర్డెన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏజ్లో ఉన్నప్పుడే సంపాదిస్తూ ఉన్నప్పుడే ఈ విధంగా మీరు చేసుకొని కొంచెం కానీ ఫ్యూచర్ ప్లాన్ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది చాలా బాగుంటుంది. ఎవరైతే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకి. సో టైం వేస్ట్ ఎందుకండి, మనకి మామూలుగా అయితే టైం వేస్ట్ చేయకుండా ఏదైతే మన దగ్గర ఉంటుందో
దాంతోనే మనం ఇంకొక 10 రూపాయలు సంపాదించుకునేకి ఆలోచించండి. అదే ఇంకొక బి అనే ఆయన, ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను వినండి. బి అనే ఆయన ఏం చేశాడంటే వాళ్ళది చిన్న ఫ్యామిలీ. సో తనకు ఒక కూతురు ఒక కొడుకు ఉంటాడనమాట. కూతురికి పెళ్ళైపోయింది, కొడుక్కి పెళ్ళైపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, కొడుకు కూతురు కోడలు ఇద్దరు జాబ్స్ చేస్తారు, కూతురు కూడా అల్లుడు అందరూ జాబ్స్ చేస్తారు. వాళ్ళు ఎక్కడో సెటిల్ అయిపోయినారు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు కదా మ్యారేజ్ అయిన తర్వాత. సో కొడుకు కోడలు, సో వాళ్ళ మామ కష్టపడతాడు, వాళ్ళ అత్త కష్టపడుతుంది, వాళ్ళ కొడుకు కష్టపడతాడు, కోడలు కష్టపడుతుంది, నలుగురు కష్టపడింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంత్లీ వాళ్ళకి తగినంతగా, కొడుకు ఒక 50-70 వేలు శాలరీ అనుకోండి, 50,000 వాళ్ళ నాన్నకి ఇచ్చేయాలి. కోడలికి 60 వేలు శాలరీ, 50,000 వాళ్ళ నాన్నకి ఇచ్చేయాలి. వాళ్ళ నాన్న 2 lakhs సంపాదిస్తాడు. ఇలా మొత్తం అంతా వాళ్ళు అంటే ఇప్పుడు ఆ అబ్బాయి కూడా ఏం చేయొచ్చు, మంత్లీ జల్సాగా వాళ్ళు 20,000 ఫ్యామిలీ సిటీలో ఉన్నారు, ఖర్చు పెట్టుకుంటారు, రూమ్ బాడీకి కట్టుకుంటారు, ఆఫీసులకు వెళ్తారు, ఊర్లకు వెళ్తారు, మళ్ళీ బయట తిరుగుతారు, అన్నీ చేస్తారు ఆ 20,000లోనే. మిగతాది వాళ్ళ నాన్నకి ఇస్తారు. అదే వాళ్ళ నాన్న ఆ రోజు ఆ కండిషన్ పెట్టకపోతే వాళ్ళు ఆ అమ్మాయికి వచ్చే 60,000 అయిపోయేవాళ్ళు, ఈ అబ్బాయికి వచ్చే 70,000. ఎవరైనా సరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం ఏదైనా పని చేయాలి అంటే మనం ఓన్గా చేసుకోగలిగితేనే, ఇలా ఒక రెస్పాన్సిబిలిటీగా చేస్తేనే చేయగలము. ఇప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ నాన్న కండిషన్ పెట్టకపోతే ఆ అమ్మాయి 60,000 జల్సా చేసుకోనో, ఫ్రెండ్స్తో తిరుగో, బయట తిరుగో ఖర్చు అయిపోయేది కదా. ఇప్పుడు చూడు వాళ్ళు ఎంతలో, ఇప్పుడు ఆ 10,000 ఎంత ఉందో అంతే ఖర్చు పెట్టుకుంటారు, అంతకుమించి ఖర్చు పెట్టుకోరు. ఒకవేళ ప్రాణం మీదకి వస్తే చూసుకోవడానికి వాళ్ళ నాన్న ఉన్నాడు. అదేవిధంగా ఆ అబ్బాయి రూమ్ రెంట్ కట్టుకోవాలి, అన్నీ చూసుకోవాలి. కాబట్టి ఆ అబ్బాయి 20,000 రూమ్ రెంట్, హౌస్ రెంట్ అన్నీ పే చేసుకొని, ఎక్స్పెన్సెస్ మంత్లీ ఎక్స్పెన్సెస్ పే చేసుకొని 50,000 వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తారు. సో వాళ్ళ నాన్న నలుగురిది ఒక దగ్గర పెట్టి వాళ్ళు ఒక 3 crores ఇన్వెస్ట్ చేసి ఒక పీజీ కొని మళ్ళీ మంత్లీ దాంట్లో నుంచి 5 lakhs అర్న్ చేసుకుంటున్నారు. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది. మీది కూడా మంత్లీ ఇప్పుడు వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళ నాన్న క్రియేట్ చేశాడు కాబట్టి ఆ విధంగా మీరు మీ అంతకు మీరు ఓన్గా ట్రై చేయండి. మీరు ఖర్చులు సంపాదిస్తున్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అంటే మనకున్న దాంట్లో నుంచి ఎంతో కొంత మంత్లీ దాచుకోవడానికి ట్రై చేయాలండి. ఎవ్వరు సాయం చేయరు, ఎవ్వరు హెల్ప్ చేయరు. ఆ టైం వచ్చినప్పుడు అందరూ శత్రువులే అవుతారు. మన దగ్గర ఇప్పుడు బాగా తీసుకున్న వాళ్ళే, కనీసం ఇప్పుడు ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్లో ఇప్పుడు వాళ్ళ బాబాయ్ పిల్లలకి అందరికీ పెట్టాడు. ఇప్పుడు ఏదైనా ఒక మాట వస్తే కూడా పడలేని రోజులు ఇవి కదా. అలాంటిది ఇప్పుడు కనీసం అంత పెట్టిన బాబాయ్కి పెట్టమనండి. మనస్ఫూర్తిగా ఎవరినైనా సరే ఒక 1 lakh ఇవ్వమనండి, లేదు 50,000 ఇవ్వమనండి, ఎన్ని చెప్తారు? అట్లాంటప్పుడు మనం ఎందుకు పెట్టాలి కదా. సో ఒక 5,000 10,000 అనేది ఓకే అండి. మంత్లీ 5,000 10,000 పెట్టడం అనేది మూర్ఖత్వం. ఇది తెలుసుకొని మనము ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనకి ఏది మంచి రిటర్న్స్ వస్తుంది. ఇప్పుడు స్టాక్ మార్కెటింగ్ అనేది ఎలా నేర్చుకోవాలి, సో స్టాక్ మార్కెట్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇంట్రాడే అనేది చాలా రిస్కీ ఉంటుంది. ప్లస్ మీరు మార్నింగ్ టు ఈవినింగ్ ఫోకస్ దాని మీదే ఉండాలి. సో ముందు రోజు మీరు నెక్స్ట్ అనాలిసిస్ చేసి పెట్టుకోవాలి. టైం వేస్ట్ చేయొద్దండి. లైవ్ చూడండి, మెయిన్గా లైవ్ చూడండి. అనాలిసిస్ రిస్కీ ఉంటుంది, అనాలిసిస్ బాగా చేయాలి. టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. మనము ఏ కంపెనీ ఎప్పుడు రైజ్ అవుతుంది, ఎప్పుడు డౌన్ అవుతుంది అని మినిమం నాలెడ్జ్తో మీరు అనాలిసిస్ చేసుకోవాలి. సో లాంగ్ టర్మ్ అయితే కొంచెం టెన్షన్ తక్కువ, ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకసారి 15% రావచ్చు, ఒకసారి 1% రావచ్చు, ఒకసారి 5% రావచ్చు. కాకపోతే కొంచెం సేఫ్ సైడ్లో ఉంటాము. మీరు ఇంకొక పని కూడా చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ ఇలాంటివి అయితే. సో మ్యూచువల్ ఫండ్స్ అయితే అదే SWP ద్వారా మంత్లీ మీరు కొంచెం రిటర్న్స్ తీసుకుంటూ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎండ్ ఆఫ్ ద డేకి ఒక 1 crkో 2 crkో కూడా వెళ్ళచ్చు, చెప్పలేం. లేదు 50 lakhsకే ఆగిపోవచ్చు. కాకపోతే మీ డబ్బులు అయితే నష్టం లేకోకుండా ముందుకెళ్తూ ఉంటుంది. ఇలా మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకా చాలా లైఫ్ ఉంటుంది, ఇప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటుంది. మీరు జాబ్ చేసుకుంటూ ఇలాంటివి ఒకటి మీకంటూ ఉండాలి కాబట్టి నేర్చుకోండి. ఇక్కడ మనం చిన్నవి ఎక్స్ప్లెయిన్ చేస్తే రావు. ఎప్పుడు కూడా స్టార్టింగ్ అనేది స్టాక్ ఎలా కొనాలి అంటే ఫస్ట్ అబ్జర్వేషన్లో నోట్ చేసుకొని చూసుకొని మీరు ఒక 6 months అబ్జర్వ్ చేసిన తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. ఫస్టే వెళ్ళి బ్లైండ్గా కొనేయద్దండి. ఎందుకంటే మీకు తెలుస్తుంది మీరు ఏదైతే స్టాక్ కొనాలనుకున్నారో అది మీరు ఎలా అనాలిసిస్ చేశారో దాన్ని బట్టి అది అప్ అయిందా డౌన్ అయిందా అనేది మీకే అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక
ప్రతి ఒక్కరూ మంచి సక్సెస్తో ఉంటారు. ఇదన్నమాట నా సజెషను. అందుకోసమే నేనేమంటానంటే బెట్టింగ్ యాప్లు తర్వాత ఇప్పుడు బాగానే ఉంటుందండి. చాలా ఎంత అంటే మనం చనిపోయే స్టేజ్కి తీసుకెళ్ళిపోతాయి బెట్టింగ్ యాప్స్ కానీ, లేదంటే ఇది డ్రింకింగ్ అనేది చిన్న పిల్లల నుంచి బాగా అలవాటైపోయింది. ఒక్కసారి ఆ మత్తులోకి వెళ్ళిపోతే మీ జీవితం నాశనం అయిపోయినట్లే. ఒక వారం రోజు మీ ఫ్రెండ్ ఎవడో పెడతాడండి, మళ్ళైనా మీరు పెట్టాల్సిందే కదా, లేదంటే మిమ్మల్ని పక్కకు దొబ్బి పడేస్తాడనమాట. అలా పోగొట్టుకోవద్దండి, జాగ్రత్త పడండి. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి అమ్మాయిలు వస్తారు మీ లైఫ్లోకి. అమ్మాయిలైనా సరే ఈ విధంగా ప్లాన్ చేసుకొని మీ ఫ్యూచర్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఎవరికైనా, ప్రతి ఒక్కరికి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా ఈక్వలే కదా. సో మన ఫ్యూచర్ బాగుండాలి అంటే మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎలా ప్లాన్ చేసుకుంటే అలా ముందుకెళ్తూ ఉంటుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకొని మీరు మంత్లీ ఎంతైతే సంపాదిస్తారో అంతలో నుంచి కొంచెం పక్కన పెట్టేసి ఏదో ఒకటి నెక్స్ట్ ఇన్కమ్ కోసం ఈ విధంగా ట్రై చేయండి. అప్పు చేసి ఇల్లు కొనాలా అనేది మూర్ఖత్వం అండి. ఇంత అప్పులు చేసి ఇల్లు కొని దానివల్ల మనకి ఇన్కమ్ రాకపోతే అది వేస్ట్ అనమాట ఫైనాన్షియల్గా. సో ఇదండి ఇవాల్టి విశేషాలు. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు రావాలంటే మీరు అందరూ చూసిన వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.